గుడి దాకా తీసుకొచ్చి ఇంత దాకా వచ్చేలా ప్లాన్ చేస్తే మొత్తం నాశనం అయిపోయి ఉండాదే. వదినా, బంగారం హుండీలో పడిపోయిందని బాధపడాల్సిన పని లేదు. అదిగో తన వేలికి ఉంగరం ఉంది కదా, అది పరీక్షించినా చాలు నకిలీదో కాదో బయటపడుతుంది. లేదు, అమ్మవారికి నిలువు దోపిడీ కదా, ఈ ఉంగరం కూడా వేసేయాలి. అలా పరీక్షించకూడదు. వెయ్యాలనుకున్న నగలన్నీ వేసేశారు. ఈ ఒక్క ఉంగరమైనా పరీక్షించినాక తర్వాత కావాలంటే వేసుకోండి. ఇటివ్వు. పిన్ని, ప్లీజ్ వద్దు పిన్ని, వద్దు పిన్ని. పిన్ని, తల్లి, ఎక్కడ మా తప్పు బయటపడుతుందోనని భయపడ్డాను. నువ్వే ఆ దొంగ రూపంలో వచ్చి నా కష్టం నుంచి కాపాడావు తల్లి. లేదంటే నా కుటుంబం వీళ్లతో పాటు మాటలు పడాల్సి వచ్చేది. ఉన్న వీధిలోనే పరువు పోగొట్టుకోవాల్సి వచ్చేది. అమ్మవారికి నిలువు దోపిడీ ఇవ్వాలనుకుంటే అన్యాయంగా దొంగ పాలైపోయింది. ఇదంతా నీ వల్లే అత్త. ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థమే కావడం లేదు. అమ్మవారికి నిలువు దోపిడీ అన్నప్పుడు ఆ బంగారం మీద నీకు అనుమానం ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళు అలాంటి తప్పేమన్నా చేస్తుంటే అమ్మవారు చూసుకుంటారుగా. చివరికి తన వేలుకున్న ఉంగరాన్ని కూడా బలవంతంగా తీసి పరీక్షించబోయావు. ఇప్పుడు చూడు, ఎవడో దొంగొచ్చి దాన్ని తీసుకెళ్లిపోయాడు. వాళ్ళ అమ్మవారికి మొక్కుకున్న మొక్కు కూడా పూర్తిగా తీర్చకుండా అయిపోయింది. ప్రశాంతంగా గుడికి వెళ్దాం అనుకుంటే మూడంతా పాడు చేసేసావు. మా అత్త ఇలా తయారైందేంటా అని నాకు చాలా బాధగా ఉంది. దుర్గా, ఇంకోసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు గుడికి వద్దాం, పద. ఇదేమో అనుకోకుండా జరిగిన మాదిరి అగుపించట్లేదే. ఈ విజయశాంతే ఏదో పక్కాగా ప్లాన్ చేసినది. సరే, ఈ పొద్దుకి తప్పించుకొనుండాది. ఏదో ఒక పొద్దు దొరకకుండా పోతాదా ఏమి? ఇదే నాకు కొత్తగా ఉంది.
ఈ పద్ధతే మార్చుకోమని చెప్తున్నాను. అర్థం చేసుకో. రండమ్మా. అమ్మా, మీరు ఈ గదిలో పడుకోండి. ఏంది ఈ గదా? ఏసీ లేదు, ఏమీ లేదు. కిటికీ తలుపులు తీస్తే ప్రకృతి ప్రసాదించిన గాలొస్తుంది. ఈ గాలి ముందు ఏ ఏసీ పనికిరాదు. అవునత్త, చల్లటి గాలి వస్తుంది. అయినా నువ్వు పుట్టినప్పటి నుంచి ఏసీలో పుట్టి ఏసీలో పెరుగుంటావా ఏంది? నువ్వు ఉండరా ప్రతి దానికి. సర్లే, ఉండేదానికి యాడుంటే ఏంది, సర్దుకొని పోతానులే. వెళ్ళండి అందరూ. సరే, బాగా చెప్పున్నావు అత్త. పోరా. బాబు, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. మేమందరం ఇక్కడ హాల్లో పడుకుంటాం. అయ్యో పర్వాలేదండి, మీరు గదిలో పడుకోండి. నేను తమ్ముడు ఇక్కడ హాల్లో పడుకుంటాం. అయ్యో